యేసు తరువాత ఆయన శిష్యులు అపోస్తలులు చేసిన స్వస్థతలు కొన్నింటిని చూద్దాం. మొట్టమొదటిది, పగలు 3 గంటలకు ప్రార్థనా కాల సమయమున పేతురు యోహానులు దేవాలయమునకు ఎక్కువ వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివానిని పేతురు యోహానులు యేసునామములో స్వస్థపరిచెను. 2, అపోస్తలుల ద్వారా అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను చేయబడుచుండెను. 3, పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన ఐనేయ అను ఒక మనుషుణ్ణి పేతురు చూచి యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుచున్నాడని చెప్పి అతను స్వస్థపరిచెను. 4, లుస్త్రాలో బలహీన పాదములు గల వానిని పుట్టినది మొదలుకొని ఎన్నడూ నడవలేని వానిని పౌలు చూచి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పి స్వస్థపరిచెను. 5, పౌలు శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు అనేకులు స్వస్థపరచబడుచుండెను. 6, పొప్లి తండ్రి జ్వరము చేత రక్తభేది చేత బాధపడుచున్నప్పుడు పౌలు ప్రార్థన చేసి స్వస్థపరిచెను.